హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టెరా. ఈ కానుగ పూలతో ఇలా సమ్మర్లో మల్చింగ్ చేసుకుంటే మొక్కలకి చాలా ఉపయోగం అండి. నాకైతే దగ్గరలోనే ఇలా కానుగ చెట్టు కనిపించింది. ఇక వెంటనే ఆ పువ్వులన్నీ కోసుకొచ్చి మొక్కలకు మల్చింగ్ వేసాము. ఈ మల్చింగ్ వలన మొక్కల్లో వేరు పురుగు రాకుండా ఉంటుంది. ఈ సమ్మర్లో మల్చింగ్గా ఉపయోగపడుతుంది. సమ్మర్ అయిపోయేసరికి మంచి కంపోస్ట్ కూడా రెడీ అవుతుంది మొక్కలకి. ఎక్కడైనా ఇలా కానుగ పువ్వులు కనిపిస్తే వదలకండి. అలాగే వేప పుల్లతో పళ్ళు తోముకుంటారని తెలుసు, కానీ నాకు ఇలా కానుగ పుల్లతో కూడా పళ్ళు తోముకుంటారట. చాలా మంచిదట. పళ్ళల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయట. చిగుర్లు ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయట. ఇలా మామిడి మొక్కకు, జామ మొక్కకు, చిన్న మొక్కలకైనా పెద్ద మొక్కలకైనా అన్నిటికీ ఇలా మల్చింగ్గా వాడుకోవచ్చు. ఇంకా కానుగ ఆకు కషాయం కూడా చాలా మంచిది. ఈ కానుగ చెట్లు ఎక్కువగా రోడ్డుకి అటువైపు ఇటువైపు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి అక్కడ వచ్చే పూతంతా వేస్ట్గా రాలిపోతూ ఉంటుంది. అలా నేలపాలు అవ్వకుండా ఆ పూతంతా తీసుకొచ్చుకొని ఇలా మనం మొక్కలకు వేసుకుంటే చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. నేనైతే అన్ని మొక్కలకి ఇలా మల్చింగ్ చేశాను. మరి మీరు కూడా చేసుకోండి. ఇక ఇక్కడ చూడండి, టైర్లో పత్తి మొక్కలు వచ్చాయి. ఈ పత్తి మొక్కలు అయితే 2-3 విత్తనాలు ఎవరో ఇస్తే వేశానండి. వీటికి పెద్ద మెయింటెనెన్స్ ఏమీ ఉండదు. ఒకవేళ పురుగు వస్తే వెంటనే ఆ కొమ్మ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కొత్తగా చిగుర్లు వస్తాయి. ఇలా పత్తి వస్తుంది. ఇంట్లోకి సరిపడే ఒత్తులు నాకు ఈ పత్తి వల్లనే తయారవుతున్నాయి. 2-3 మొక్కలే ఉన్నాయండి టెర్రస్లో. అయినా కూడా చక్కగా ఇంట్లోకి ఒత్తులు వేసుకోవడానికి సరిపడే దూదైతే వస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే, నేను గమనించాను, ఇంతకు ముందంతా నా దీపారాధన కుందులు నల్లగా అవుతూ ఉండేది. క్లీన్ చేసుకోవడం కష్టమయ్యేది. కానీ ఈ పత్తితో ఒత్తులు చేసి దీపారాధన చేసుకుంటే అస్సలు నల్లగా రావట్లేదండి కుందులు. అవకాశం ఉంటే మీరు కూడా చిన్న కుండీలో పెంచుకోండి.